హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఇదైతే నైట్ అనమాట. సో నైటే కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచనలో సో నైట్ అయితే శారీ డ్రేపింగ్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో అంటే ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అంటే ప్రసాదం ప్రిపేర్ చేయడము, ఇది అది అన్నీ చాలా క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో కొంచెం ప్రీ ప్లాన్డ్ ఇప్పుడే చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అనే ఆలోచనలో నైట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫైనల్గా శారీ డ్రేపింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా శారీ కట్టాలి అమ్మవారికి. సో అప్పటికే చెమటలు చూడ ఎలా పట్టేసాయో. అంటే కొంచెం ఫ్యాన్సీగా ఉండేసరికి శారీ అంత కంఫర్ట్గా కట్టలేకపోయామన్నమాట. సో అందుకని ఎట్లా ఒకట్లా ఫీల్స్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మనం అమ్మవారిని పెట్టే పీఠం నేనైతే కొంచెం మనం నీట్గా చేసుకొని అండ్ అక్కడే రైస్, పసుపు, కుంకుమ అండ్ అందులోనే మనం శారీ డ్రేప్ చేయాలనుకునే అమ్మవారికి బ్యాక్ సైడ్ పెట్టేది కానీ సో దాన్ని పెట్టి దాంట్లోకి వాటర్ వేసి మన దగ్గర ఉన్న ఏమన్నా స్మెల్ బాగా మంచి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే వేస్తే అమ్మవారు ఎక్కడైతే స్మెల్ వచ్చే ఉంటుందో, మంచి పరిమళాలు ఎక్కడైతే ఉంటుందో సో అమ్మవారు అక్కడే ఉంటారనమాట. సో అందుకని మీ దగ్గర ఉంటే దాంట్లో జాపత్రి, ఏవైనా స్మెల్ వచ్చేవైనా గంధము, పసుపు, కుంకుమ, కాయిన్, అలాగే ఒక రోజ్ ఫ్లవర్ కూడా వేయండి. సో అలా వేసుకుంటే మంచి. ఇంతవరకు అయితే ఇప్పుడు చేసేసి పడుకుంటున్నాం అనమాట. అంటే మార్నింగ్ చాలా కష్టమైపోతుంది. లాస్ట్ ఇయర్ చూసాను కదా నేను. సో అందుకని కొంచెం ప్రీ ప్లాన్గా నైటే కొన్ని చేసేసుకుంటే వర్క్ అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఇలా శారీ డ్రేపింగ్, ఫస్ట్ శారీ డ్రేపింగే కష్టం అనమాట. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ ప్రసాదాలు అవి కాబట్టి మార్నింగ్ లేచి చేసేసుకోవచ్చు. బాయ్ బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో నేను ఈ వరమహాలక్ష్మి వ్రతంకి అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట. సో శారీ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎస్ఎస్ కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. వాళ్ళది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగా రీజనబుల్ కాస్ట్ అయితే చేస్తారనమాట మనకి వర్క్ కూడా.
సో ఈరోజు అయితే ఫుడ్ వీడియోస్ అనేది అస్సలు తీయలేదనమాట. సో ఫుడ్ ప్రిపేర్ చేసే వీడియోస్ నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కదా. సో వీడియో లేకుండా ఉంటే కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు అని చెప్పేసి సో ఫాస్ట్గా చేసేద్దామనే ఉద్దేశంలో నేనైతే వీడియోస్ అయితే తీయలేదనమాట. సో పూజది అయితే తీసుకుందాంలే అని చెప్పేసి ఎప్పుడు ఫుడ్ అయినా పూజది కూడా ఉండాలి కదని చెప్పేసి సో ఈరోజు అసలే వరమహాలక్ష్మి వ్రతం కదా. సో మహాలక్ష్మి పండుగ లాంటిది. సో మనం కూడా మహాలక్ష్మిలా రెడీ అవ్వాలి కదా. సో నేను కూడా అలానే రెడీ అయ్యి మన పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ చేసి మన వరమహాలక్ష్మి వ్రతం కథతో అయితే ఎండ్ చేసేద్దాము. సో మన పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. లక్ష్మి వ్రతకల్పం అనే బుక్ అయితే తెచ్చుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్. సో ఆ బుక్లో చూసే నేను ఈరోజు అయితే పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం విఘ్నేశ్వరుడి పూజ అయిపోయిన తర్వాత అయితే మనం అమ్మవారికి తెచ్చుకున్న చీర, జాకెట్, పసుపు, కుంకుమ ఉంటాయి కదా. సో అవైతే అమ్మవారి దగ్గర పెట్టి మన పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో మనం వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే ఫస్ట్ అయితే మనమైతే తోరణం అయితే కట్టుకోవాలన్నమాట చేతికి. అది వచ్చేసి పూతో అయినా కట్టుకోవచ్చు, లేకపోతే తమలపాకుని తొడించేసి లోపలికి మడత పెట్టేసి అలా అయినా కట్టుకోవచ్చు అనమాట. సో నేను తమలపాకుతోనే కట్టుకున్నాను. తోరణం కట్టేసుకున్న తర్వాత మన హస్బెండ్ చేదైతే అక్షంతలు వేయించుకొని ఇంకా మనమైతే కథనైతే స్టార్ట్ చేసేయాలన్నమాట. పార్వతి వ్రతముల్లో కల్లా ఉత్తమమైన వ్రతము ఒకటి ఉన్నది. అది సకల సంపన్న మూలమైనది, శీఘ్ర ఫలము, పుత్రపాత్రమును ఒసగున్నది అయి వ్రతము వరలక్ష్మి వ్రతము అని అందురు. అలా కథ చదవడం అయిపోగానే మన చేతిలో ఉన్న నక్షత్రాలు అయితే అమ్మవారి దగ్గర వేసేసి ఇంకా మామయ్య అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారనమాట. కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేస్తే మన వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మన పూజ అంతా అయిపోగానే ఒక 5 మంది ముత్తైదులకైతే వాయనం అయితే ఇచ్చాను అనమాట. సో ఇంటికి పిలిచి తాంబూలం అయితే పెట్టాను, నాకు తోచినంత పెట్టాను అనమాట.
మా ఇంటికి పిల్లలు వస్తూనే ఉంటారనమాట. సో నా నా దగ్గర ఆడుకునేవాళ్ళు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కన్నె ముత్తైదులు అంటారు కదా, సో వాళ్ళకి తాంబూలం పెట్టి నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా వాళ్ళకి పెట్టి పంపించానన్నమాట. ఫైనల్‌గా నాకు తెలిసినంతలో నేనైతే ఇలా చేశాను అనమాట నా వరలక్ష్మి వ్రతము. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఐ హోప్. సో ఈ ఇయర్ ఈ వరమహాలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో చాలా బ్లెస్డ్ అనిపించింది, చాలా సంతోషంగా కూడా ఉంది ఇంత బాగా చేసుకున్నానని. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.